హలో వరల్డ్! గెస్ వాట్? ఇట్స్ 12 AM ఇన్ ద మార్నింగ్ అండ్ మా అక్క ఇప్పుడు హైదరాబాద్ నుండి వచ్చేసింది. యే! సో, మా అక్క ఎందుకొచ్చిందంటే, మా ఫ్యామిలీలో చాలా రోజుల తర్వాత ఒక పెళ్లుంది. దాన్ని అటెండ్ అవ్వడం కోసమే వచ్చేసింది. సో, ఈరోజైతే మేము శ్రీకాకుళం వచ్చాం. ఎందుకంటే, అక్కడే పెళ్లి కాబట్టి. మరి మేము శ్రీకాకుళం వచ్చినందుకు ఈ లిఫ్ట్ కూడా మమ్మల్ని స్పెషల్ ఎఫెక్ట్స్‌తో వెల్కమ్ చేస్తుంది. స్టేషన్‌కి రీచ్ అయిపోయిన తర్వాత మా మావయ్య అండ్ మా బ్రదర్ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. సో, ఇప్పుడైతే డైరెక్ట్‌గా పెళ్లి వాళ్ళ ఇంటికే వెళ్ళబోతున్నాం. ఇంకా ఇంటికి రీచ్ అయ్యామో లేదో ఆల్రెడీ మ్యారేజ్ వైబ్స్ అయితే వచ్చేసాయి. ఫుల్ హడావిడిగా ఉంది ఇల్లు. అండ్ ఈరోజు పెళ్లి కూతుర్ని చేయడం కాబట్టి ఆల్రెడీ మా పిన్ని రెడీ అయిపోయారు. అండ్ బయట అయితే పెళ్లి ముగ్గు కూడా వేసేసారు. దీని తర్వాత పెళ్లి కూతుర్ని చేయడం. దీన్ని తాతగారి కావిడి అని కూడా అంటారంట. మరి దాని గురించి నాకు ఇంకా ఎక్కువ ఏం తెలీదు. అండ్ ఫోటో సెషన్ స్టార్ట్ అయింది అని తెలియగానే మా వాళ్ళందరూ రిచ్‌గా రెడీ అయ్యి వచ్చేసారు. ఇంకా ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత మేము తినడం స్టార్ట్ చేసేసాము. ఇంకా తినడం అయిపోయాక ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉందంటే దాన్ని చూడ్డానికి వెళ్తున్నాము. సో, మీరు కూడా వచ్చేయండి మాతోని. సో, ఇక్కడ మీకు దూరంగా కనిపించే బ్రిడ్జే పొన్నాడ బ్రిడ్జ్ అండ్ దాని కిందనే ప్రవహించే వాటర్ అంతా నాగావళి రివర్‌ది. సో, ఇప్పుడైతే ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటర్ చాలా తక్కువగానే ఉంది. పాపం మా తమ్ముడయితే ఇక్కడ మా అక్కకి ఎండలో కూర్చొని మరి ఫోటోస్ తీయడం స్టార్ట్ చేసేసాడు. ఇంకా మేమైతే చాలా సేపు అక్కడే ఉండి ఫోటోస్ అన్నీ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. మరి ఇక్కడ ఏరియా అంతా చాలా విశాలంగా, సైలెంట్‌గా ఉందని చెప్పి నేను, మా అక్క నైట్ తినేసిన తర్వాత వాకింగ్ చేయడానికి వచ్చాము. అండ్ ఇంకాసేపు పోయాక మా తమ్ముడు వాళ్ళు కూడా నైట్ పొన్నాడ బ్రిడ్జ్ చాలా బావుంటుంది అని చెప్పి వెళ్దామంటే అలా వెళ్తున్నాము. సో, లెట్స్ గో. సో, ఇందాకైతే నేను నదిలో ఉండి చూపించాను కదా బ్రిడ్జ్. సో, ఇది బ్రిడ్జ్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. అండ్ బ్రిడ్జ్‌కి అటు ఇటు 2 టెంపుల్స్ ఉన్నాయి. అవైతే చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ నైట్ అయిపోయిందని చెప్పి మేమింక వెళ్ళలేదు టెంపుల్స్‌కి. అండ్ బ్రిడ్జ్ మీద కూడా ఎవరో బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మేము వెళ్లి ఎందుకు డిస్టర్బ్ చేయడం అని రిటర్న్ అయిపోయాం. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బై వరల్డ్.